వారు మిక్కిలి భయపడి హ్మ్. హ్మ్. ఓకే. వారు మిక్కిలి భయపడి ఇప్పుడు ఇంకొక భయమొచ్చింది వాళ్ళ మీదకి. వాళ్ళని ఆవహించింది. ఇప్పటిదాకా గాలి, తుఫాను చూసి భయపడ్డారు. ఇప్పుడు ఇంకొక భయమొచ్చింది. అసలు ఎవరయ్యా ఈయన? ఈయన ఒక మాట చెబితే గాలి అణిగిపోయింది. సముద్రం మౌనం వహించింది. కామైపోయింది సముద్రము, గాలి అన్నీ అణిగిపోయాయి. అసలెవరు ఈయన? అని చెప్పి అప్పుడు వాళ్ళకొక విధమైన భయమొచ్చింది. ఎవరీయన? అవును. వాళ్ళ భయానికి కారణం ఏంటంటే ఆయనెవరో అర్థం చేసుకోకపోవడమే. ఏవండీ? వాళ్ళ భయానికి కారణం ఒకటి విశ్వాసం లేకపోవడం ఆయన మాట మీద. వారితో కూడున్నటువంటి ఆయన ఎవరో అర్థం చేసుకోలేకపోవడమే వారి భయానికి కారణం. అర్థమై ఉంటే భయపడేవాళ్ళు కాదు. కదండీ! ఆయనెవరో? ఎంత శక్తి కలిగిన వాడో? ఏమి చేయగలడో? అర్థం గాక అంత భయపడిపోయారు. అంత ఆందోళన చెందారు. చాలా సార్లు మన జీవితాల్లో కూడా నీలో ఉన్న ఆయనెవరో, నిన్ను పిలిచిన ఆయనెవరో, నిన్ను రక్షించిన ఆయనెవరో, నీతో ఉన్నవాడు, అవును నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ భయమంతా మనకు. భయం, ఆందోళన. ఏవండీ? భయం, ఆందోళన ఎందుకు? అర్థం చేసుకోకపోవడం వల్ల. దేవుని వాక్యం సెలవిస్తుంది.